పరిపాలనా సౌలభ్యం కోసం 3 రాజధానులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ప్రజలకు అందుబాటులోకి రావడానికి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం బీచ్‌లో ఋషికొండపై నిర్మాణాలు అది పాలనా రాజధానికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో నిర్మాణం జరిగింది. కాకపోతే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయానికి ఈశాన్యంలో ఉన్న ఋషి పేరుతోనున్న ఋషికొండ ఈరోజు దాని రూపురేఖలు మార్చి 7 భవనాల నిర్మాణం, ఆ భవనాల నిర్మాణం వెనుకున్నట్టు గోప్యం ఏంటనేది ఇప్పటికీ తెలియకపోవడం కూడాను అందరికి కూడాను ఆశ్చర్యించింది. కాకపోతే 2 రోజుల క్రితం ఆ భవనాలు బయటికి రావడం, వాటిని చూసిన ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆ 7 భవనాల విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది. కాకపోతే ఈశాన్యంలో ఆ కొండపై ఆ భవనాల నిర్మాణమే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శాపం అయ్యిందా అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి భాస్కర్ భట్ల పురాణ ఇతిహాస శాస్త్ర శోధకులు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆ కొండపై ఆ 7 భవంతుల నిర్మాణం, నమూనా దేవాలయానికి ఈశాన్యం జరిగినటువంటి ఆ నిర్మాణాలు అది శాస్త్రబద్ధంగా జరిగిందా, లేకపోతే మానవ తప్పిదమే ఈరోజు ఆయన పాలిన శాపంగా మారిందనే విషయం మనం ఎంత మాట్లాడతామో చూస్తే కనుక అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయం ఉంది. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. మరోవైపు చూస్తే ఆ దేవాలయానికి ఈశాన్యం ఉన్నటువంటి ఋషి కొండ, అంటే కొండ పేరులోనే ఋషి ఉంది. ఋషులు కొండలపైనే ఏదైతే ఇచ్చేయడం కానీ తర్వాత ఆయన జప తపాలు చేయడం ఇట్లా. కానీ ఈరోజు అటువంటి ఆ ఋషులతో ముడిపడిన కొండపై ఈ 7 భవనాల నిర్మాణం ఈరోజు జగన్ ఓటమికి, అదేవిధంగా ఆయనకి ఈరోజు జనం ఆదరించకపోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పొచ్చండి. అంటే ఈశాన్యము అది ప్రక్కన పెడితే మధ్యలో రాజమార్గం అంటూ ఉంది కనుక దాన్ని పెద్దగా ప్రాధాన్యత తీసుకోక్కర్లేదు. కానీ ఋషికొండ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? దానిపైన అనేక మంది మునులు ఋషులు ఇప్పుడు కాకపోతే ఒకప్పుడు తపస్సు చేసినటువంటి వాళ్ళు ఖాయం. అంతేకాదు అనేక మంది మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యాదులందరూ కూడా అక్కడే వచ్చి సమావేశాలు పెట్టారు. అనేక మందికి వాళ్ళు అనేక విషయాలను అక్కడ చెప్పారు. దాన్ని అంత పవిత్రంగానే వాళ్ళు భావించి వినియోగించుకున్నారు. అటువంటి దగ్గర రాజప్రాసాదాలు నిర్ణయం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. అది ఒకటి. 2, ఎప్పుడు కూడా కనీస అవసరాలు ఉండాలనే చెప్పాడు తప్ప మొత్తం ప్రకృతిని అంతటినీ కూడా స్వాధీనం చేసుకోకూడదు. ప్రకృతిలాగా ఉంటూనే ఎవరైనా ఎంతైనా వినియోగించుకోవచ్చు. కానీ ప్రకృతిని తొలగించేడు గనక దాని తాలూకా ఖచ్చితమైనటువంటి శాపాదులన్నీ కూడా ఇతని మీద పనిచేసాయని నేను ప్రత్యక్షంగా చూడకపోయి ఉండొచ్చుగా, కానీ పరోక్షంగా ఖచ్చితంగా ఉంటాయి అని. ఎందుకంటే రాముల వారి దగ్గరికి అడవులకు వెళ్ళిపోయారని భరతుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అనేక వేల మంది అతనితో వెళ్ళారు కనుక వాళ్ళ కోసం అందరినీ తీసుకెళ్ళాడు. కమ్మరి కుమ్మరి అందరినీ తీసుకుని వెళ్ళి ఆ రాజప్రాసాదాలు దగ్గర నుంచి పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక భక్తి తత్పరతో వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు తప్ప వాళ్ళు ఉండడానికి రాజ సౌకర్యం కోసం. మరి అలాగే రాజ సౌకర్యం కోసమే చేసినట్లయితే భరతుడు ఎందుకు నందిగ్రామంలో ఉండిపోవాలి? అంతే కదా. అంచేత ఎప్పుడు కూడా ప్రకృతిని వశపరుచుకొని మనం ఉండాలి తప్ప ప్రకృతిని మనం అధిగమించి ఉండకూడదు. ప్రకృతిలోకి మనం వెళ్ళాలి, అప్పుడు అది స్వాధీనం అవుతుంది. అలాంటి స్వాధీనం చేస్తే చాలా బాగుంటుంది. అయితే దీనికి కారణాలు ఈయన ఓడిపోవడానికి ఇది ఒక్కటే కారణం కాదండి. శల్యపర్వంలో ధర్మరాజు అంటాడు, గౌరితి పురామందా ద్రౌపది ఏకవస్త్ర పరాధీన అని చెప్పంటాడు. ఏకవస్త్రంగా ఉండడం అంటే ఆమె అననుకూల వాతావరణంలో ఆమె ఉంది. ఆమెకు ఏదో శారీరక అసౌకర్యం ఉన్నటువంటి రోజుల్లో ఆమెను తీసుకొచ్చి ఎద్దుల్లారా మీరు ఇలా ప్రవర్తించారని చెప్పి వాళ్ళని అంటాడు. దాని పాప ఫలితం ఈనాడు నువ్వు అనుభవిస్తున్నావయ్యా, నువ్వే కాదు నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారని. అంతేకాదు రామాయణంలో కూడా మండోదరి చెప్తుంది, పాపఫలం నీకు ఇంతమంది ఉన్నారు, ఇంత సౌకర్యాలు నువ్వు ఎవరికి చెప్తే వాళ్ళు ఏది కావాలంటే తెచ్చిచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయినా నతేచ్ విజితాదేవి లోకానుస్థితి కర్మణ అని చెప్పి నువ్వు ఇన్నింటినీ కావాలనుకునేటువంటి వాడివి, వాటిని నమ్ముకుని ఉండకుండా వాటి ఎందు కాకుండా ఇంకో దాని ఎందు వ్యామోహపడ్డావు. ఆ వ్యామోహం అనేటువంటిదే నిన్ను నాశనం చేసింది. ఆ సమయంలో ఇంకో మాట కూడా అంటాడు, విభీషణుడు అంటాడు, నేను అన్నగారికి కర్మలు చేయను అంటాడు. అప్పుడు రాములు వారు చెప్తారు, అలా కాదయ్యా, చెయ్యాలి. ఎందుకంటే ఇది లోక ధర్మం. మరణాంతాన్ని వైరాణి. అప్పుడు మరణము, ఇప్పుడు ఓడిపోవడమే.
ఇంతకంటే మరణం ఇంకో పనిష్మెంట్ ఇంకోటి ఏమి ఉండదండి. అట్లాంటి ఆ వైరం వ్యక్తిగతంగా వైరం కాకూడదు. శక్తికరంగా ఏవైతే అతను స్వాధీనం చేసుకున్నారు అవన్నీ మళ్ళీ మనకి యథాతథంగా రావాలి. దానికోసం మాత్రం ఎప్పుడు జరగాలని మాత్రం కోరుకుంటాం. అయితే ఇతనికి ఒక పాపం కాదు, కర్ణుడికి ఎన్ని శాపాలు అయితే ఉన్నాయో అన్ని శాపాలు కూడా పట్టేశాయి. ఎక్కడ కూడా మనకి మన సెక్యులరిజం అని అనేటువంటి దాంట్లో ఎక్కడ మతం గురించి ఎక్కడ లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ మతాన్ని పోషించుకోవచ్చు, పెంచుకోమని మళ్ళీ ఎక్కడ చెప్పలేదు. దాని గురించి విస్తృతంగా ప్రచారము చేయొచ్చు. కానీ వంచన చేసి వాళ్ళని ఇందులోకి మార్చడం అనేటువంటిది, వాళ్ళ తాలూకా సమూలంగా నాశనం చేయాలనుకోవడం అనేటువంటి పొరపాట్లు. అవి ఏకంగా ఎక్కడ కాదు, ఈ శాపాలన్నీ కూడా దేవలోకం నుంచి వచ్చేయేమో అని కూడా మాకు అనుమానంగా ఉంది. పౌరాణ ఇతిహాసాల్లో కూడాను స్పష్టంగా చేస్తున్నా, అంటే ఏదైతే ప్రకృతి జోలికి వెళ్తే ఆ తాలూకు శాపాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నది పౌరాణిక ఇతిహాసాల్లో కూడా మీరు స్పష్టం చేశారు. అది ఇప్పటికీ నమ్మే పరిస్థితులు పరిణామాలు లేకపోవడమే మానవ తాలూకు మూర్ఖత్వంగా భావించుకోవచ్చా, లేకపోతే తెలియకపోతే ఇలాంటి పొరపాట్లు జరిగాయి? ఈరోజు ఈయన వెంటే ఉంటూ ఆయన నాశనం కోరిన వారే వెంటున్నారు అనుకుంటారా, లేకపోతే ఆయన మేలు కోరిన వారు ఎవరైనా కూటమి ఉన్నారా? ఇప్పుడు కూటమి అనేటువంటిది మొదటి పాపం మంచి ఆలోచనలతోనే వెళ్తారండి. యజమాని తాలూకా అభిప్రాయాన్ని బట్టి వీళ్ళు కొంత మారిపోతారు. అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణ అంటుంది. ఎవరు అనరు, మండోదరి అంటుంది ఈ మాట. కట్టుకున్న భార్య ఒక మయుడనేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ఆయన యొక్క కుమార్తె కట్టుకున్న భార్య అంటుంది, నీ పాప ఫలితమే నిన్ను ఇలాగా పనిచేసిందయా అని చెప్పేసి. అంచేత మొదట చుట్టుపక్కల వర్గాల వారు మొదట సదభిప్రాయంతోనే ఉండుంటారు. క్రమంగా ఏమవుతుందంటే అతడి తాలూకా అభిరుచుల అభిప్రాయాలన్నీ కూడా వీడి మీద ప్రభావం చూపించడం మొదలు పెడతాయి. క్రమక్రమంగా వీళ్ళు ఆఖరికి మాటలతో కూడా బయటపడిపోతారు. అప్పుడు వీళ్ళ తాలూకు ఈ వర్గమే రాక్షస వర్గం. ఏమి అందులో విభీషణుడు లేదేంటి? విభీషణుడు ఉన్నాడు. ముందే కాలాన్ని ముందుగా పరిగణన చేసుకొని భూతం ఏంటి, భవిష్యత్ ఏంటి, వర్తమానం ఏంటి, మూడింటిని పరిగణన చేసుకొని విభీషణుడు బయటకు వచ్చేసాడు. వచ్చేసి రాముడిని శరణు వచ్చాడు. అంటే వీడికి తెలిసిన వాడి జ్ఞానం వాడికి తెలియలేదా? అంటే ఆలోచన విధానం మారాలి. అది యజమానిని బట్టి ఉంటుంది. అంటే ఈ సూచన సలహాలను కూడాను ఆయన్ని చెవుకు రుచించలేదా? ఈరోజు అవి ఆచరించకపోవడంతోనే చెప్పేటోళ్ళు అయితే మంచి సూచనే చేశారు అనుకుందాం, కానీ అది వినకపోవడం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న తప్పిదమా? ఖచ్చితంగా చెప్పే వాళ్ళలో ఒకళ్ళిద్దరైనా మంచివాళ్ళైనా ఉంటుంటారని నేను విశ్వసిస్తాను. కానీ వాళ్ళని వినాలి, నమ్మాలి కదా. అది వ్యక్తిగతంగా అతని అభిప్రాయం. అంటే వినదగిన ఎవ్వరు చెప్పినా కానీ వినిపించుకున్న తర్వాత ఏం చేయాలి? కానీ కల్లా నిజము అది తెలుసుకోవాలి. తాను ఒక యోగ్యవంతుడై ఉండాలి. ఇది ఇప్పుడు భారత భాగవత రామాయణాలు మత గ్రంథాలు కావు, ఆధ్యాత్మిక గ్రంథాలు అంతకంటే కావు. అవి ఎప్పుడు కూడా ప్రజా పరిపాలన ఎలా చేయాలి, లేదా ప్రజలతో మనకు ఉండేటువంటి బాంధవ్యాలు ఎలా ఉండాలి, ప్రజలకి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేస్తే ప్రయోజనము, మరి ఆ పనులన్నీ జరగాలి అంటే ఒక మంచి వ్యక్తి తయారయ్యాడని అనుకుందాం. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి పైనుండి కింద వరకు ఒకటి చేసి పడేశాడు. ఆ ఒకటి చేసి వ్యక్తులు పేర్ల గురించి మనకు తెలుసు ఆ సంగతులన్నీ కూడా. ఒకటి చేసేయడం వల్ల ఏమైపోయింది? బలం పెరిగిపోయింది. బలం ఎప్పుడైతే పెరుగుతుందో పాపం తాలూకా ఫలితము ఖచ్చితంగా వెంటనే అనుభవించాల్సి వస్తుంది. లేకపోతే ఇంకొన్నాళ్ళు ఆ పాపం ఇంకా ఉండేమో. కానీ బలం పెరగడం వల్ల ఆ బలం అద్భుతంగా పనిచేసింది. ఆ గాలులన్నీ కూడా వచ్చేసాయి, అద్భుతంగా వచ్చాయని చెప్పి మాత్రం నేను విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం మాత్రం ఏదైతే తిరుమల తిరుపతి నమూనా దేవాలయం ఉందో, దేవాలయం ఎదురుగా రుషికొండ మీద పనులు చేపట్టిన నాడే అప్పటి మంత్రి రోజా గౌడను తిరుమల తిరుపతి కొండపై ఈరోజు కట్టడాలు కడుతున్నారు, వాటికి లేని తప్పుది ఇక్కడ కడితే తప్పే ఉందని ఆవిడ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అక్కడ నిర్మాణాలకి ఇక్కడ రుషికొండ మీద ఇదే నమూనా దేవాలయ నిర్మాణాలకి ఏమైనా పొంతనుందా? అక్కడ చూస్తే భక్తులు ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక అవసరాల కోసం, భక్తుల సౌలభ్యం కోసం నిర్మాణం. ఇక్కడ దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ నమూనా దేవాలయం ముందు రుషికొండ మీద కట్టినటువంటి నిర్మాణం ఇది తప్పిదమనే చెప్పాలి ఖచ్చితంగాను. ఎందుకంటే ఒక దేవాలయంలో ఆవాసాలు కడితే అది ప్రజల యొక్క ఉపయోగము. అవసరమైనటువంటి అధికారులు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళు ఉండడానికో తాత్కాలిక అవసరాల కోసమే అవి తప్పితే శాశ్వతమైనటువంటి అవసరాలు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది ఎవరు ఉండొచ్చు అంటే యోగులకి, ఎవరైతే ఉంటారో సాధకులు ఉంటారో వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళు అక్కడ ఉంటారు. ఇప్పటికే మనకి తిరుపతిలో అనేక మంది స్వామీజీలు వాళ్ళందరూ ఉన్నారు.
వాళ్ళకి ఉపయోగం కనుక అలాంటి వాళ్ళు ఉండొచ్చు. మనలాంటి వాళ్ళు మాత్రము వెళ్ళటము రావటమే శ్రేయస్కరమైనటువంటిది. ఇక ఋషికొండల విషయంలో మరి అందరికీ తెలిసినటువంటిది కనుక భక్తుడెవడు కూడా ఇన్ని సౌకర్యాలు కోరుకోడు. భక్తుడైనటువంటి వాడు సౌకర్యాల కోసం ఆలోచించడు. లేకపోతే సౌకర్యాల కోసం ఆలోచిస్తే 36 గంటలు ఎందుకు కూర్చుంటారు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం? వాడు సౌకర్యాల కోసం ఆనాడే కాదు ఈనాడే కాదు ఎప్పుడు కూడా భక్తులు ఎవరు కూడా సౌకర్యాలు అయితే కొంచెం కొంచెం అవసరాలని వాడు వినియోగించుకోవడానికి ఓ ఉత్తరం పట్టుకుని వెళ్ళి కొంచెం తొందరగా అయ్యేట్టుగా లేకపోతే 60 ఏళ్ళు అయిందంటే అలాంటి అవసరాలు అవకాశాలు దాన్ని కాదని ఎవరు మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే వయసు మీరినటువంటి వాళ్ళకి అంగవికలులకు వాళ్ళకేవో ఇవ్వాలి, అలాగే అధికారులకు ఏవో ఇవ్వాలి, దాన్ని కాదనట్లేదు. కానీ ఇలాంటి భవనాల్లో ఎవడుంటాడండి? అరగంట కోసం ఆ భవనం శుద్ధ దండ కదా. అంచేత భక్తుల కోసం అయితే కాదు, ఇది రాజప్రసాదాలుగా వాళ్ళు కట్టుకోవడము దానికి తప్పిదంగానే నిర్ణయం చేయొచ్చు. ఖచ్చితంగా శాస్త్రాల్లో ఇలాగ నిర్మాణాలు చేయకూడదని, ప్రకృతిని ఎప్పుడు కూడా వంచన చేయకూడదని, ప్రకృతిని నాశనం చేయకూడదని అంటున్నారు. అందులో నాకు ఉన్నటువంటి అభిప్రాయము ఋషికొండ మీరు అన్నట్టుగా అక్కడ ఋషులు మునులు ఒకప్పుడు ఏదో తపస్సు చేసి సాధన చేసి ఉన్నటువంటి వాళ్ళు అయింటారు. అటువంటి ప్రదేశంలో ఇలాంటి పనులు చేయడం వల్ల అది ఇబ్బందిగా శాపంగా పరిణమించవచ్చు. ఇది కూడా ఒక భాగం ఆయన రాజ్యాంగంలో ఆయన ఏదైతే పరిపాలన దక్షత కోసం ఏవో చేశాననుకున్నాడో ఆ నిర్ణయాలు ఇది ఖచ్చితమైనటువంటి తప్పిదంగా మాత్రం నేను కూడా భావిస్తున్నాను. మీరు చూసారు ఆ కట్టడాల్ని, బహుశా ఇందులో కొందరు చూసుంటారు. ఆ కట్టడాన్ని మనం ఏ విధంగా తీసుకోదు? పరిపాలన సౌలభ్యం కోసం అనుకోవచ్చా, లేకపోతే ఆవాస యోగ్యానికి అనువుగా నిర్మించినటువంటి కట్టడాలుగా మీరు భావిస్తారు? ఇవి వాటిని చూడబోతే పూర్వకాలంలో రాజులు అలాంటి వాటిలో ఉన్నారు అంటే ఉన్నా సరే వాళ్ళు ప్రజలకి దగ్గరకి చేసుకోవడం కోసం వాళ్ళు రావడానికి అవకాశాలు ఉండేవి. అసలు పరదాలే కట్టించుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్తారండి? చుట్టూ అంతంత కంచి వేసుకుంటే ఎవరు వెళ్తారు? ఎవరు అంటే ఇంచుమించుగా వ్యక్తిగత ప్రయోజనాల కోసము తను ఏవో చేసేటువంటి వాటి కోసమే నిర్మాణం చేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి తప్ప అందులో ఒక ప్రజా ప్రయోజనం కోసం కట్టినట్టుగా మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే మనం అన్ని యూట్యూబ్లోని పేపర్లలోని ప్రతి పేపర్లోని వచ్చింది, అందులో దాపరికం ఏమీ లేదు. ప్రపంచం మొత్తం ఈరోజు ఆ 7 భవనాల గురించే చర్చుకునేటువంటి నిర్మాణాలు జరిగాయి. వారందరూ కూడా ఆ నిర్మాణం వెనుకున్నటువంటి గోపి ఏంటనేది ఒక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికీ తెలిసే పరిస్థితి లేదు. విశాఖ పరిపాలనా రాజధాని పరిపాలనా సౌలభ్యం కోసం ఆ భవనాలు నిర్మించాం. మరోవైపు ఆయన కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక గవర్నరు ఒక ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే వారికి ఆవాసం ఉండేటువంటి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టానని ఆయన సమర్థించుకున్నారు. అందులో వాస్తవం ఉందా? ఇది ఎక్కడా లేదు. రాజుగారు వస్తే కాస్త సౌకర్యాలు చేయాలనేది కనీస సౌకర్యాలే అని ఆశిస్తారు. కానీ ఇప్పుడు ప్రజా పరిపాలన అండి ఇది. ఈ ప్రజా పరిపాలనలో అంత సౌకర్యాలు కావాలని ఎప్పుడూ ఆశిస్తున్నట్టుగా నేను అనుకోను. ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఏ ఉంటే వాటిలో బస్ చేశారు తప్ప వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిర్మాణాలు అనేటువంటి అయితే 100 మంది వస్తారన్నప్పుడు ఏవో దాని దారి వేరు. కానీ ఇది 100 మంది కోసం నిర్మాణం చేసినట్లుగా లేదు. అవి కొన్ని చూసినట్లయితే అవి ఏవో రకరకాల వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను ఆశించి పెట్టుకున్నటువంటి కనుక ఇందులో ఎంత మాత్రం సత్యం ఉంది అనుకోవడానికి లేదు. ఒక ప్రధానమంత్రి వస్తే ఎప్పుడు వస్తారండి? ఏ సంవత్సరంకో 2 సంవత్సరాలు, అది కూడా సరి అయినటువంటి కాంటాక్ట్స్ ఉంటే దానికి ఆ స్థాయికి తగ్గ ప్రయోజనం ఇక్కడ ఉంటుంది అంటే వస్తారు. అలాంటి వాళ్ళ కోసం అంత అవసరం లేదు. అందులో ఇప్పుడు ప్రజల చేత ప్రజలు పరిపాలింపబడుతున్నారు కనుక ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎవరికి కూడా అంతంత సౌకర్యాలు ఉన్నాయనేటువంటి మాట కూడా అవాస్తవము. దేవాలయం ఈశాన్యంలో ఉన్న ఋషికొండపై ఆ నిర్మాణాలు మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కావాలనే ఆ కొండ సహజత్వాన్ని పూర్తి నిర్వీర్యం చేసి ఆ భవనాలు తన వ్యక్తిగత స్వార్థం కోసం నిర్మించుకున్నటువంటి భవనాలుగా మనం పరిణామాలు తీసుకోవచ్చా? ఖచ్చితంగా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసినట్లయితే అందులో ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే స్థాయిలో లేదండి. అంటే పెద్దలకి ఉపయోగపడే స్థాయి కూడా లేదు. ఒకవేళ అంటే నేను ఒక అదనపు మాట అంటున్నాను, ఏ రాజులకైనా ఇద్దామంటే అంత సౌకర్యాలతో మనుషులకు దూరంగా ఉండాలని కోరుకునే రాజులు ఈ కాలంలో లేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటివి వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. మనకి దగ్గరలో ఉన్నటువంటి విజయనగరం రాజులానండి, బొబ్బిలి రాజులానండి, ఈ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు కూడా ఉన్నది ఇచ్చి వాళ్ళ ప్రయోజనం చేయండి, ప్రయోజనకరంగా మార్చండి అని అంటున్నారు. ఇలాంటి రాజప్రసాదాల్లో ఉండాలనేటువంటి కోరికలు సామాన్య మానవుడికి ఎవరికి లేదు. అది ఎక్కడెక్కడో పుట్టి పెరిగి ఏవో ఆ సౌకర్యాలు అనుభవించి అలాగే నేను శాశ్వతం నేను ఉండిపోతాననేటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళు చేసిన ఒక పనికిరాని పని అని మాత్రమే నేను ఆ మాట అనవలసి వస్తుంది. ఆ నిర్ణయం ఆ నిర్మాణాలు 2 వెరసి ఈరోజు
2019లో 151 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంతలా ఆయన్ని వ్యతిరేకత చూపడానికి ఆయన చేసినటువంటి స్వయంకూపర అపరాధాలే ఈరోజు ఆయన పాలిట శాపంగా మారేది అనుకోవచ్చు. అది ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే పారంపర్యంగా ఆయన కోరుకున్నాడు. ఆ తండ్రికి కొడుగ్గా నిజమే, తండ్రికి కొడుగ్గా ఒకవేళ అడగచ్చు. ఆ యువరాజుగా పూర్వ సాంప్రదాయం ఉంది కనుక అయితే ఇప్పుడు పనికిరాదు. కానీ ఆ సింపతి కొద్దీ ఈయన వచ్చాడని మాత్రం నేను అంటాను. ఆ రోజు ఏంటంటే ఆయన మీద మంచి అభిప్రాయాలు అందరికీ ఉన్నాయి. ఆ రోజు ఆయన చాలా మంచి పనులు చేశారు. అతను చేసినటువంటి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కనుక చెడు మనం మాట్లాడకూడదు. కొంతైనా ప్రయోజనాలు చేశారు. కొంత లాభం, సొంత లాభం కొంత మానుకోమన్నారు. అంతా మానేయమని అనలేదు. కొంత మానుకుని చేసినట్లయితే బాగుండేది. కానీ క్రమక్రమంగా ఈ భావాలు, సంకుచిత భావాలు, నిరంకుశ భావాలు ఇలాంటివన్నీ క్రమక్రమంగా అవి కూడుకున్నాయి. దానికి తగినటువంటి వ్యవస్థ కూడా ఆ చుట్టూ చేరినటువంటి వాళ్ళని భజన పరులని అనొచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈయన పాపాలే వారికి కూడా శాపాలుగా మారే. ఖచ్చితంగా అలాగే అనాలి. ఎందుకంటే రామాయణంలోని మనకి యుద్ధకాండలోనే చెప్తాడు, ఎవడైతే తప్పుడు ఆలోచనలు అంటే మూడింటి కోసమే బ్రతుకుతారు కొందరు, తిండి, పడక, ఇంకేదో సుఖం. ఈ 3 సుఖాల కోసం పడికేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సలహాదారులుగా ఉండకూడదు. అందుకే విద్యావంతుడు విజ్ఞానవంతుడు అయి ఉండాలి. ఒక విద్య ఉంటే చాలదండి, విజ్ఞానం కావాలి. విజ్ఞానం అంటే ఏది అంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసేటువంటిదే విజ్ఞానం అవుతుంది తప్పితే సామాన్యమైన విద్య కాదు. అందుకని వాళ్ళని కూడా 3 రకాలుగా విభజించమన్నాడు. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెరింగి వారిన ఉత్తమ మధ్యమాధమ నియోగములను నియమించితే నరేంద్రోత్తమ అని ధర్మరాజుకి నారదుడు అంటాడు. అంటే ఈ పురాణాలు కావండివి, మనకి పరిపాలన ఎలా జరగాలి అనేటువంటి కూడా వాళ్ళు రాసి పెట్టారు. అంచేత అలాగ మనం వాటిని ఖచ్చితంగా నేనంటాను స్వయంకృత అపరాధమే. ఆనాడు అంత చేశారంటే ఒక తండ్రి తాలూకా పారంపర్యంగా అతనికి ఉండేటువంటి ఆయన మీద ఉండేటువంటి సదవగాహనతోని సదభిప్రాయంతోనే అతను ఏదో చేశాడనేటువంటి భావాలు కలిగి మళ్ళీ ఇప్పుడు కూడా అపాతతని తీసుకొచ్చారు అంటే ఇప్పుడు తెలిసిందనమాట ఈ మధ్యకాలంలోని. అప్పుడు ఆనాడు 14 సంవత్సరాలు ఏనాడు రామాయణంలో, ఆ తర్వాత 13 సంవత్సరాలు కలియుగం కదా, 12 సంవత్సరాలు వాలి. 12 సంవత్సరాలు 10 సంవత్సరాల్లోనే మొత్తం విషయం అంతా తెలిసిపోయింది. ఎక్కడ ఏది ధర్మం విడిచిపెట్టదు, సమయానికి ధర్మం ఖచ్చితంగా పనిచేస్తుంది అనడానికి మాత్రం ఇతనికి అలాగే జరిగిందనే నేను మాత్రం విశ్వసిస్తున్నానండి. ప్రజలు కూడా అదే మాటతో ఉన్నారు. నేను ఒక్కడిని కాదు, అంటే నేను గ్రంథాలు చదువుకున్నాను కనుక, పురాణ ఇతిహాస శాస్త్రాలు చదివాను కనుక వీటితో ముడిపెట్టి చెప్పాను తప్ప ప్రజలకు ఎందుకు తెలియవండి. వీళ్ళవన్నీ తెలుసు. తెలిసిన వాళ్ళే కనుక నిమ్మకి నీరెత్తినట్లు అంటారు చూడండి. బయటకి ఏమి ఎందుకు బాబు మరి ఎందుకు వెయ్యం, ఎందుకు చెయ్యం, వాళ్ళే మాకు దేవుళ్ళు అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఎదురు తిరిగేశారు. అంటే లోపైకారిగా ఏం చేయగలం, వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మనం అది ఇచ్చాం ఇది ఇచ్చామంటే వ్యక్తిగతంగా నువ్వు ఇచ్చావని అనుకున్నావు, కానీ నువ్వు ఇచ్చింది కూడా ఎక్కడిది ఇచ్చావు, ప్రభుత్వం అంతా ఇచ్చినట్లయింది కదా. కాబట్టి వాళ్ళకి ఆ విషయం అర్థమైపోయింది. ఆనాడు ఇంకొక పార్టీ మనకి, అంటే ఈ పార్టీల గురించి మనం మాట్లాడకూడదు, కానీ మన ఆంధ్ర రాష్ట్ర పేరుతో వచ్చినటువంటిది, ఎందుకు అతను ఒక సినీ యాక్టర్, కానీ ఆనాడు అతని మీద అతని తాలూకు ఆలోచన విధానము అద్భుతంగా ఉంది కనుక మొత్తం 9 మాసాల్లోనే మొత్తం అంతా కూడా గెలుచుకోగలిగాడు. అతనికి 9 మాసాలు పట్టింది, వీళ్ళకి 10 సంవత్సరాలు పట్టింది. ఏమీ తేడా ఏం లేదు. ఆ 9 మాసాలు ఆనాడు ఎంతటిదో ఈనాడు ఈ 10 సంవత్సరాలు అంతటిది. అంటే ఎప్పటికీ కూడా మంచికి మంచి ఖచ్చితంగా సృష్టిలో మంచివాడికి మంచి జరుగుతుంది. అయితే కొంచెం కాలం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ తప్పిదాలు, ఈ పొరపాట్లు ఈయన ప్రజలు తిరస్కరించబట్టి ఇప్పుడప్పుడే ఇంకా ఆయనకి ఆ రాజయోగం వచ్చే అవకాశం కనిపిస్తుందే, మళ్ళీ పురాణ ఇతిహాసాల్లో లాగే ఇంకా కాలగర్భంలో కలిసిపోయే పరిణామాలు కనిపిస్తాయి? ఇది చాలా సూటి ప్రశ్న. మీరు ఇప్పుడు జాతకాలు ఇవన్నీ వేరండి, కానీ జాతకాల్లో కూడా వర్తమానం అని ఒకటి ఉంటుంది. వర్తమాన ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే మేము దానికి ఏం చెప్తాము, జాతక ఫలితం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫలితాలు వేరుగా చెప్పాలి. చెప్తే ఇతను చేసుకున్నటువంటిది ఇక్కడికిక్కడ ఫలితం ఇచ్చేవలసినటువంటి పరిస్థితి వచ్చింది కనుక కొంచెం కష్టమే. కొంచెం ఏమిటి కష్టమే, ఆ రెండో మాట నేను అన్నగాని. అంచేత అతను ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎన్ని చూడలేదండి, ఎన్ని అలాంటివి. ఇప్పుడు ఈనాడు కేంద్రం అన్నటువంటిది కూడా పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇంకో పేరు ఉండేది, ఇప్పుడు ఇంకో పేరుతో ఉంది. మారుతాయి. పేరు మారినా లక్ష్యాలు మారకుండా ఉంటే గౌరవంగా ఉన్నాం. లక్ష్యాలు మారిపోయి వ్యక్తిగత
ప్రయోజనాలకి దారి ఎప్పుడైతే తీస్తాయో ఆ దారి తీసింది కనుక తన గోయి తాను తీసుకున్నట్టు అయిపోయిందని మాత్రం నేను అంటాను. గోతిలో పడ్డవాడు రావడం అంటే మళ్ళీ ఎంతోమంది ఆయన యందు సహకార బుద్ధితో రావాలి. అయితే వీళ్ళు కూడా అంటే మంచి ఆలోచనలు మంచి అభిరుచులు ఉన్నటువంటి వాళ్ళే కనుక వ్యక్తిగతంగా ఏమీ చెయ్యరని, కానీ అతను చేసిన పనులకి ఏదైతే మనం నష్టపోయామో ఆ నష్టపోయిన దాన్ని మాత్రం పూడ్చడానికి ప్రయత్నం చేస్తారు. దానికి తగినటువంటి పరిస్థితులు మాత్రం కల్పిస్తారు. అది భరించక తప్పదు. ఎందుకంటే ఈ శరీరము ఇక్కడితో వదిలిపోతుంది, కానీ పనిష్మెంట్లు అనేటువంటివి అక్కడికి వెళ్తాయి. అలాగే ఇప్పుడు అతనికి పదవి పోతే పోయిండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆ ఖచ్చితమైనటువంటి వాటికి చేయవలసినటువంటి నివృత్తి కార్యక్రమాలన్నీ కూడా అది పరిపాలనలో జరుగుతాయని చెప్పి ఇంచుమించుగా చుట్టూ అతను ఎలాగైతే కట్టడి చేసుకుని తన భవనాన్ని అక్కడ నిర్మాణం చేసుకున్నాడు, ఇప్పుడు ఆ కంచె అనేటువంటిది ప్రజలు వేసేస్తారండి. వేసేయడం కాబట్టే అతను ఒక పదవి నుంచి పదవి చ్యుతుడు అయ్యాడనే చెప్పాలి. అందులో జారిపోయాడు. అలా జారిపోవడం అనేటువంటిది జరగకూడదు. ఎంతో కొంత నిలబెట్టుకోగలగాలి, నిలబెట్టుకోలేదు. దీనికి కారణం కౌరవ సభలో ద్రౌపదిని ఒక స్త్రీని అవమానపరచడం అనేటువంటిది, అందులో సభలో అవమానపరచడం అనేటువంటిది అది. అందుకే కౌరవ సభ అనే పదం ఆనాడు వాళ్ళు వాడారు కూడాను. ఈ గౌరవ సభ అనుకున్నాం, కానీ కౌరవ సభ అయిపోయింది. అవన్నీ కూడా శాపాలుగా పరిణమించాయి. ఎంతమంది ఆడపిల్లల తాలూకా వసూళ్ళు వీళ్ళకి తగిలి ఉంటాయని మాత్రం మగవాళ్ళది కంటే ఆడపిల్లల తాలూకా వసూలు చాలా ఎక్కువ అండి. అందువల్ల అంటుంటారు, నేను అంత ఇచ్చాను, నేను వీళ్ళకి ఇచ్చాను, అమ్మ తాతలు ఏమైపోయారు, అవల తాతలు వాళ్ళు ఏమైపోయారు అని చెప్పేసి అంటే డబ్బుకి లొంగేటువంటి రాజ్యం కాదు. అది కొంతవరకే పనిచేస్తుంది, అంతా పని చేయదు. కానీ మంచికి ఎప్పుడు కూడా విలువ ఉందనేటువంటిది ఈ తాలూకా పరిస్థితులు రుజువు చేసి, ఏదేమైనా మీరు ఋషికొండతో ప్రారంభించి పరిపాలనా దక్షతను గురించి 4 విషయాలు చెప్పించారు. శాస్త్రం గనక నేను కూడా మాట్లాడవలసి వచ్చింది. తప్పకుండానండి, ఖచ్చితంగా దైవ అధీనంలో ఉండేటువంటి స్థానాలు దైవానికి ఇస్తూనే మనం ఎంతో కొంత ఆ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటివి నిర్మాణం చేయకూడదని. ఏమండి, ఎవరికి లేదండి, ఏ రాజులకి లేవు అలాంటి బిల్డింగులు కట్టుకోవాలంటేను. ఉంటాయి, కానీ ఉన్నా వాళ్ళు దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు దానివల్ల కొన్ని వేల మందిని పోషించగలగాలి. అది జరగలేదు. వాళ్ళు నాకు రక్షించే వాళ్ళు అనుకున్నారు తప్ప వాళ్ళని నేను పోషిస్తున్నానటువంటి భావన అతనిలో రాలేదు. కాబట్టి ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పి నేను మాత్రం ఖచ్చితంగా విశ్వసిస్తున్నానండి. పురాణ ఇతిహాసాల్లో కూడాను ప్రజలను పరిపాలించే తీరులో ఆనాడే ఆ పరిపాలన ఎలా ఉండాలి అన్నటువంటి నమూనాలు ఇప్పటికి కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. సభలో ఒక మహిళను అవమానిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయనడానికి కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినటువంటి తీరు కౌరవులు అంతానికి దారితీసింది. అదే క్రమంలో ఈరోజు శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యపై చేసినటువంటి దూషణ కూడాను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. మహిళల శాపం మాత్రం ఊరికనే పోదు. ఋషులు ఆవాసం ఉన్నటువంటి ఆ కొండ, ఋషికొండ, అటువంటి కొండపై ఈరోజు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆవాసాలు పరుచుకున్నటువంటి నిర్మాణాలాగా అవి సూచిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్య కోసం విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని కోసం ఉపయోగపడే భవనాలు అయితే కాదని మాత్రం స్పష్టం చేస్తున్నారు. తిరుమల తిరుపతి నమూనా దేవాలయానికి ఈశాన్యంలో ఉన్న ఆ కొండ ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేసి ఆ నిర్మాణాలను చేపట్టడమే ఆయన పాలిట శాపంగా మారి ప్రజలు ఈరోజు ఆయన పదవీచ్యుతులు చేయడంతో పాటు భవిష్యత్తులో కూడా ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తారన్నటువంటి సూచనలు కనుచూపు మేర కూడా కనిపించడన్నట్టు పరిణామాలు. ఆయన చేసిన తప్పిన దానికి ఆయన సహకరించిన వారందరూ కూడా ఈరోజు శిక్ష అనుభవించే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా మెసులుకున్న నాయకుడికే మనుగడ ఉంటుంది. ఇలా ప్రజలకి ఏదో ఉచితాల పేరుతో వాళ్ళని మభ్య పెడుతూ తన వ్యక్తిగత స్వార్థం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో అన్న విషయం మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసే. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మరో మంచి శక్తివంతమైన ప్రభుత్వంగా నడిచే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఉంటారు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించే పరిస్థితులు, పరిణామాలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఋషికొండ రూపంలోనే వచ్చాయి అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పి భాస్కర్ భట్లు స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.